బోన్స్ మొత్తం మన చర్మాన్ని మనకి బాగొట్టి ఈరోజు ఏమిటంటే నీళ్ళని కూడా వ్యాపారం చేశారు. ఎందుకు అంటే మనకందరికీ తెలిసిన విషయం ఏమిటంటే చాలా కాలంగా చాలా జబ్బులు వస్తూ ఉంటే ఆ జబ్బులు ఎందుకు వస్తున్నాయో అర్థం కాల. తీరా విచారిస్తే తేలింది ఏమిటి అని అంటే నీళ్లలో సూక్ష్మక్రిములు చేరడం వల్ల అవి మన పొట్టలోకి పోయిన తర్వాత కొన్ని జబ్బుల్ని కలగజేస్తున్నాయి. ఉదాహరణకి విరేచనాలు ఉన్నాయి. విరేచనాలు ఎందుకు అవుతాయి? మోషన్స్ ఎందుకు అవుతాయి? నీళ్ళులో ఏమైనా కాలుష్యాలు ఉంటే నీళ్ళలో ఏమైనా బ్యాక్టీరియా వైరస్ ఏదైనా సూక్ష్మజీవులు మన కంటికి కనపడినవి ఉండి అవి లోపలికి పోతే పొట్టలో అవి ఇబ్బంది కలగజేసి మన దీంట్లో నుంచి విరేచనాలు కలగజేస్తాయి, వాంతులు వస్తాయి. కొన్ని వీటిలో అమీబియాసిస్ అని మీరు వినే ఉంటారు. అన్నం తినగానే బాత్రూమ్ పరిగెత్తాలని చెప్పి కొంతమంది నిలుపుకోలేదు, ఎప్పుడంటే అప్పుడు మోషన్ అయింది. ఇది ఒక కాంప్లికేషన్. ఎందుకు వస్తుంది అది అంటే నీళ్లలో కాలుష్యం వల్లనే వస్తుంది. అందువల్ల నీళ్లు శుభ్రంగా ఉండడం అనే ఒకదాన్ని మనం ఖచ్చితంగా అవసరము పాటించాల్సిన దాంట్లో పడ్డాము. నెక్స్ట్ ఆహారం. మనం ఆహారం గురించి మనం తెలుసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఏం కావాలి? గాలి, నీరు, తర్వాత ఆహారం కావాలి. గద్దరు పాట రాశాడు ఏమని? రక్తంతో నడుపుతాను నా రిక్షాను, నా రక్తమే నా రిక్షకు పెట్రోలు. మామూలుగా స్కూటరో కారో ఆటోనో నడవాలంటే ఏం చేయాలి? మనం దానికి పెట్రోలో డీజిలో గ్యాసో పోయాలి. మనం శరీరం నడవాలంటే ఏం కావాలి? మనకి ఆహారం కావాలి. ఆహారం లేకుండా శరీరం నడవదు. ఒక్క పూట మీరు ఆహారం తిన ఎట్లా ఉండాలి? ఆహారం ఏ పద్ధతిలో ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాము అన్నది చాలా చర్చనీయాంశం. అయితే ఆహారాల్లో ఎన్ని రకాలు ఉన్నాయి ఇది ముందు మనకు అర్థం కావాలి. అన్ని ఆహారాలు ఒకటేనా? ఆహారాల్లో రకాలు ఉన్నాయా? ఆ రకాల్లో ఏవి మంచివి ఏవి కావు వీటికి సంబంధించిన పరిజ్ఞానం అవసరం. చూడండి, అది ముందు స్లైడ్లోకి వెళ్ళాం. దాంట్లో ఏమి చెప్పాడు అంటే కొన్ని పండ్లు చూపించాడు, కొన్ని ఆకుకూరలు చూపించాడు, కొన్ని కాయగూరలు చూపించాడు, కొన్ని ధాన్యాలు చూపించాడు, కొన్ని నూనె గింజలు చూపించాడు, కొన్ని రకాల విత్తనాలు చూపించాడు, కోడిగుడ్లు చూపించాడు, మాంసం చూపించాడు, చేపలు చూపించాడు. ఇవన్నీ ఉన్నాయి. వీటిలో 3 రకాలైన ఆహారాలు మనకి కీలకమైనవి. ఆ 3 ఏమిటి అంటే మొదటిది కార్బోహైడ్రేట్. కార్బోహైడ్రేట్ అంటే తెలుగులో పిండి పదార్థం అంటారు, మీ తమిళంలో ఏమంటారో నాకు తెలియదు. రెండోది మాంసకృత్తులు. మాంసకృత్తులు అంటే ఇంగ్లీష్లో ప్రోటీన్లు అంటారు. ప్రోటీన్లు దేంట్లో ఉంటాయి అంటే ప్రోటీన్లు ఉండేవి కొన్ని రకాలైన ఆహారాలు. మూడోది కొవ్వులు. ఈ 3 కలిస్తేనే మన శరీరం మనకు కావాల్సిన శక్తి వస్తూ ఉంది. ఇప్పుడు మీరు అన్నం ప్లేటు ఒకసారి చూడండి, అన్నంలో ఏముంటాయి? మీరు రోజు తినే అన్నం ప్లేట్నే చూడండి. కాస్త బియ్యం ఉంటాయి, కాస్త కూరగాయలు ఉంటాయి, వేసుకుంటే కాస్త కోడిగుడ్డు వేసుకుంటారు, కాస్త తాలింపులో కూరలో నూనె వేసుకుంటారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న 3 రకాలు ఉంటాయి. కొంత పిండి పదార్థం ఉంటుంది, పప్పు ద్వారా కొంత మాంసం పప్పు అన్న ఉంటుంది, లేకపోతే కోడిగుడ్డో ఏదో అన్న ఉంటుంది, వాటిలో ప్రోటీన్ ఉంటుంది. మూడోది మనం వంట చేసే నూనెలో కొవ్వులు ఉంటాయి. కాబట్టి ఈ 3 రకాల ఆహారాలు కలగలిస్తే మనకు కావాల్సిన శక్తి వస్తూ ఉంది. అయితే ఏది ఎంత మోతాదులో తీసుకోవాలి, ఏది అవసరం, ఏది లేకపోతే బతకగలుగుతాము, ఏది తప్పనిసరి అవసరము, ఈ విషయాలు కూడా మనం లోపలికి వెళ్ళాలి. ఇవి పిండి పదార్థాలు. ముఖ్యంగా పిండి పదార్థాలు అంటే మీరు గుర్తు తెచ్చుకోవాల్సింది ఏమిటి అని అంటే అవి తింటే పిండి అవుతాయి. శరీరం లోపలికి పోయిన తర్వాత అదంతా చక్కెరగా మారుతుంది. ఏమేమి చూపించాడు? అదో బత్తాయి పండు చూపించాడు. బత్తాయి పండులో ఏముంది? మీరు తినగానే లోపలికి పోతే మీ నాలుక తగిలేది ఏమిటి? తీపి. లోపలికి పోయిన తర్వాత కూడా అది తీపిని కలుగజేస్తుంది, శక్తి తీపి ద్వారా శక్తిని ఇస్తుంది.
అట్లాగే బియ్యము, గోధుమలు, రకరకాలైన ఏంటి అన్నీ కూడా పిండి పదార్థాలు. అరటిపండు, ఈ ఆకుకూరల్లో కూడా అట్లా ఇవన్నీ కూడా పిండి పదార్థాలే. సొరకాయ, ద్రాక్ష, పప్పులు, అన్ని రకాలైనవి మీరు తినే కేకులు, బిస్కెట్లు, వీటిలో ప్రధానంగా ఉండేది పిండి పదార్థాలే. అంటే ఈ పిండి పదార్థాలు ఏమి చేస్తాయి అంటే శరీరంలోకి పోగానే 1 గంట సేపట్లో అది చక్కెరగా మారిపోయి అవి మీకు శక్తినిస్తుంది. దీంట్లో ఉండే లక్షణం ఏంటంటే తొందరగా అరిగిపోతాయి. మీకు అందరికీ ఎక్కువగా ఇడ్లీలు చేసుకునే అలవాటు కదా. ఇడ్లీలు ఏం చేస్తాయి, గంటన్నరలో అరిగిపోయి మళ్ళీ మీకు ఆకలేస్తాయి. ఎందుకని అంటే అవి తేలిగ్గా అరిగేంటి పదార్థం. వీటిని శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఏవి తినాలి ఇందులో కూడా అనేటి లెక్కలేశారు. లెక్కలు వేస్తే వాళ్ళు చెప్పింది ఏమిటి అని అంటే తినగానే అరిగి లోపల చక్కెరగా మారితే అది ఇబ్బందికరం. అంటే వెంటనే కనుక రక్తంలో చక్కెర పెరిగితే మీకు షుగర్ జబ్బు వచ్చేయండి ప్రమాదం పెరుగుద్ది, బరువు పెరుగుతారు, శరీరంలో కొవ్వులు చేరతాయి. కాబట్టి ఏం చేయాలి, ఏది మేలు అని అంటే ఈ ఆహారాల్లో కూడా ఏదైతే పొట్టలో అరగడానికి ఎక్కువసేపు పట్టుద్దో, అంటే ఉదాహరణకి మీరు ఇప్పుడు ఏం బియ్యం తింటున్నారు, ఉప్పుడు బియ్యం తింటున్నారు. ఉప్పుడు బియ్యం ఎంతసేపట్లో అరుగుతాయి? పాత రోజుల్లో మన పూర్వీకులు ఏం తిన్నారు, ముడి బియ్యం తిన్నారు. ముడి బియ్యం అంటే ఏం చేసేవాళ్ళు, ఇంట్లో వేసి దంచేవాళ్ళు, దంచి ఊరక పొట్టు పోయేది, మిగిలిన ఇంటిదంతా కూడా తినేటవాళ్ళు. ఆ ముడి బియ్యము పొట్టలో అరగడానికి 4 గంటలు పడితే ఈ ఉప్పుడు బియ్యం అరగడానికి 1.5 గంటన్నర 2 గంటల లోపలే అయిపోయింది. కాబట్టి వాళ్ళ శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే ఉప్పుడు బియ్యం కంటే దంపుడు బియ్యం మేలు. ఎందుకంటే దంపుడు బియ్యం మీకు తిన్న తర్వాత 4 గంటలు ఆకలి కాకుండా ఉంటాయి. ఆకలి కాకుండా ఎక్కువసేపు మీకు పొట్టలో ఉండేంటి దాన్ని ఆరోగ్యకరమైన దానిగా భావించాలి అనేది డాక్టర్లు అందరూ తేల్చిన విషయం. అయితే మన ఇళ్లలో పిల్లలకు పెడితే ఏం చేస్తారు, ముడి బియ్యాన్ని, మా ఇంట్లో మేము గొడవ పడుతుంటాం ముడి బియ్యం తినడానికి ఒప్పుకోరు. ఎందుకు అంటే అది అరగడం కష్టం, లేదా అది రుచిగా ఉండదు, ఇటువంటి సాకులు చెబుతారు. కానీ వెంటనే అరిగేంటి పాలిష్ చేసిన బియ్యం మనకి ప్రమాదకరమైన దీనిగా మారిపోయింది. ఇప్పుడు మనమందరం ఏమనుకుంటామంటే డాక్టర్ దగ్గరికి పోతే అయ్యా నువ్వు నూనెలు తినగాకు, వేపుడు కూరలు తినగాకు, నువ్వు బరువు పెరుగుతావు, నువ్వు లావు అవుతున్నావు అని చెప్పి చెబుతారు. కానీ లావు అవడం దేనివల్ల? పిండి పదార్థాలు ఎక్కువగా అవడం వల్ల, చక్కెరలు ఎక్కువగా అవడం వల్ల, పాలిష్ చేసిన బియ్యం తినడం వల్ల. మనం బరువు స్పీడ్గా పెరగాలి అని అంటే ఏం చేయాలి, పిండి పదార్థాలు బాగా తీసుకుంటే ఆటోమేటిక్గా బరువు పెరుగుతాం. పిండి పదార్థాలు ఎంత తగ్గిస్తే అంత బరువు తగ్గుతాం. దాని మీద ప్రయోగాలు చేశారు. ఇప్పుడు మాంసం కోసం అని చెప్పి పందులు పెంచుతారు. ఆ పందులు పెంచే ఇంటి వాళ్ళు ఏమి తిండి పెడతారో తెలుసా? వాటికి కొవ్వులు పెట్టరు, మంచి మొక్కజొన్న, మంచి పిండి పదార్థాలు పెడతారు. అవి తిని గంటన్నర కావడంతో మళ్ళీ వేయి అంటది, మళ్ళీ వేస్తా పోతారు. వేస్తా పోయిందంతా ఏమిటి అంటే ఈ పిండి పదార్థాలు తింటూ తింటూ అవి పొట్టలో శరీరంలో కొవ్వులు పెంచుకుంటూ పోతాయి. ఎంత కొవ్వు పెరిగితే అంత మాంసం పడుద్ది వాడికి. కాబట్టి జంతువుల్ని అమ్మడానికి, మాంసం తయారు చేయడానికి చేసేంటి వాళ్ళంతా పిండి పదార్థాలని వాడుతున్నారు. ఇది శాస్త్రరీత్యా చూసే వాడుతున్నారు వాళ్ళు. అందువల్ల పిండి పదార్థాలు అనేటి ఈ మనం చూసే, మనం అందుబాటులో ఉండే ఇదే వాటిలో ఎక్కువ భాగం మన చుట్టూతో ఉండేదంతా పిండి పదార్థమే. మన ప్లేట్లో మనం చూస్తే ఎక్కువ భాగం ఏముంటుంది, అన్నము 30 వంతు ఉంటుంది ప్లేట్లో. మీరు మిగిలిన ఏంటి పచ్చడి, లేకపోతే పప్పు, సాంబారు, పెరుగు అన్నీ కలిపితే కూడా 1/2 భాగం ఉండవు. ఎక్కువ భాగం
ఈ పిండి పదార్థాల ద్వారానే మనం ఆహారాన్ని తీసుకుంటున్నాం. దీని మంచి చెడ్డలోకి మళ్ళీ వెళదాం. ఇంకా నెక్స్ట్ ప్రోటీన్. ఇది మాంసకృత్తులు. మాంసకృత్తులు అంటే ఇందులో చేపలు, లేకపోతే మాంసం, కోడిగుడ్లు, అట్లాగే ఎండు పిక్కలు ఉన్నాయి, బాదం పప్పులు, పిస్తాలు, వాల్నట్స్, ఇటువంటివన్నీ, బ్రొకోలీ అని ఇది కూడా ఒక రకమైనది. అట్లాగే కొన్ని రకాలైన పండ్లు కూడా ఉన్నాయి. వెన్న పండు అని అంటారు. ఆ వెన్న పండు అనేటిది అమెరికా మార్కెట్లో దొరుకుతుంది, మనకు లేదు. వాళ్ళు ఒకప్పుడు కొవ్వు ఎక్కువ కదా అని చెప్పి తినకుండా మానేశారు కూడా. ఈ మధ్య కాలంలో అర్థమైన తర్వాత ఇప్పుడు ఆ పండుని తింటున్నారు. అందువల్ల అది ప్రోటీన్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు మనకి ఇక్కడ. ఈ పిల్లలు మీరందరూ పిల్లల్ని పెంచుతారు, చూస్తారు. పిల్లలు ఎక్కడి దాకా పెరుగుతారు? ఏ వయసు దాకా పెరుగుతారు? 18 దాకా పెరుగుతారు. పుట్టిన దగ్గర నుంచి 1వ నెల దగ్గర నుంచి 18 సంవత్సరాల దాకా పిల్లలు మీరు చూస్తే మీకే ఆశ్చర్యంగా 10 ఏళ్ల వయసుకు వచ్చేటప్పుడు ఒక ఎత్తు వస్తారు. మీ 10-12 ఏళ్ల వయసు వచ్చేటప్పుడు మీ ఎత్తు వచ్చేస్తారు. 18 ఏళ్ల దాకా పెరిగి ఆగుతారు. అంటే ఈ ఎదిగే వయసులో పిల్లలకు కావాల్సింది ఏమిటి? మీరు అన్నం పెడితే బియ్యంతో పెరగరు. ఆ వయసు పిల్లలకు కావాల్సింది ఏమిటి అంటే ప్రోటీన్ కావాలి. మాంసకృత్తులు అంటే బాడీ బిల్డింగ్. అంటే మన శరీరంలో ఉండే కణజాలం అంతా కూడా పెరగాలి అని అంటే ఏం దెబ్బ తగిలింది, పుండు మానాలి, ఏం కావాలి? మీకు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు మీరు కోలుకోవాలంటే ఏం తినాలి అంటే ప్రోటీన్ తినాలి. అందువల్ల ప్రోటీన్ అనేది మనం ప్రతిరోజు తింటూ పోవాల్సిందే. ఈరోజు తినకపోతే రేపైనా ఆ బత్తి పూరించాల్సిందే. అప్పుడు మాత్రమే మన ఎదుగుదల బాగుంటుంది. సినిమాల్లో పొట్టి వేరయ్య ఉన్నాడు. తెలుగులో మరి మీ తమిళ సినిమాల్లో కూడా పొట్టేవాళ్ళు ఉంటారు కదా. ఎందుకు వాళ్ళు పొట్టేవాళ్ళు అయ్యారు అంటే ఈ ప్రోటీన్లు అందనందువల్లనే పొట్టేవాళ్ళు అయ్యారు. కొంతమంది అసలు పొడుగు పెరగరు, బరువు పెరగరు, వేస్టేజ్ అంటారు. అంటే కుటుంబాల్లో ఎక్కడైతే తిండి లేదో, సరైన పోషకం లేనప్పుడు పిల్లలు ఎదుగుదల ఇదవుతారు. బాణపొట్టలు మీరంతా టీవీల్లో కూడా చూస్తుంటారు. కొంతమంది పిల్లల్ని పొట్ట ముందుకు వచ్చి ఉంటుంది, కాళ్ళు సన్నంగా ఉంటాయి, మిగిలిన శరీరం అంతా సన్నగా ఉంటుంది. ఎందుకని అంటే పోషక ఆహారం లేనందువల్లే. అందువల్ల ప్రోటీన్లు అనేవి కీలకమైనవి. ప్రోటీన్లు ప్రతి మనిషికి అవసరమైనవి. తర్వాత మూడో ముఖ్యమైనది ఏమిటి అంటే కొవ్వులు దేంట్లో ఉంటాయి అంటే కొవ్వులు మాంసంలో ఉన్నాయి, నూనెల్లో ఉన్నాయి ప్రధానంగా. అది నేను చెప్పాను వెన్నపండు అని. ఇంగ్లీష్లో ఏమన్నారు దాన్ని? అవకాడో. ఆ అవకాడో పండు ఉంది, ఓపెన్ చేసి గింజలా కనపడుతుంది కదా పచ్చగా, అది అవకాడో. మన దేశంలో దొరకదు కానీ అమెరికాలో దొరుకుతుంది. అదంతా వెన్నలాగానే దాని నిండా కొవ్వులే ఉంటాయి. ఇప్పుడు ఈ మార్కెట్లోకి వచ్చినాయిలే, అంటే మనలో స్థానికంగా బండి కదా, అక్కడి నుంచి వస్తున్నాయి ఇప్పుడు. అందువల్ల ఈ కొవ్వు ఆహారాలు అనేటివి మన శరీరానికి ప్రతిరోజు తప్పనిసరిగా తీసుకోవాల్సిన వాటిలో ఇది కూడా ఒకటి. అయితే విచిత్రం ఏమిటి అని అంటే మనం తినే దేంట్లో కూడా అచ్చగా పిండి పదార్థాలు కానీ, అచ్చగా ప్రోటీన్లు కానీ, అచ్చగా కొవ్వులు కానీ ఉండవు. ఎట్లుంటాయి? అది కాస్త కలిసి ఉంటాయి. అంటే ఒక్కొక్క దాంట్లో 3 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో 2 ఉంటాయి, ఒక్కొక్క దాంట్లో ఒకటి ప్రధానంగా ఉండి రెండోది లైట్గా ఉంటుంది. ఇప్పుడు కోడిగుడ్డు ఉంది. కోడిగుడ్లో పై తెల్ల సొనలో ఏముంటుంది? ప్రోటీన్. పచ్చ సొనలో ఏముంటుంది అంటే కొవ్వు ఉంటుంది. చాలామంది డాక్టర్లు ఏం చెబుతారు? కొవ్వులు తినగాకండి అంటే మన వాళ్ళంతా పై తెల్ల సొన తినేసి పచ్చ సొన బయటపడేస్తారు. భయం, పచ్చ సొన తింటే గుండె జబ్బులు వస్తాయి, పచ్చ సొన తింటే ఇంకేదో జరుగుద్దని. అందువల్ల ఈ ఆహారాలన్నీ మిశ్రమాలు, ఏది ఒక్కొక్కటి విడిగా ఉండదు. అందువల్ల విడిగా ఉండకుండా ఉన్న
ఏది ప్రధానం దాంట్లో అనేది చూసుకోవాలి మనం తినేటప్పుడు. ఏది తింటే ఉపయోగము, ఏది తినడం అవసరము, ఏది పక్కన పెట్టాలి, ఏది తినాలి, ఈ జ్ఞానం పరిజ్ఞానం రావాలి అని అంటే ఈ మూడు కలిసి ఉన్న ఏంటి వాటిల్లో ముఖ్యమైన ఏంటి, ప్రోటీన్లు దేంట్లో ఎక్కువ ఉన్నాయి, కొవ్వులు దేంట్లో ఎక్కువ ఉన్నాయి, పిండి పదార్థాలు దేంట్లో ఎక్కువ ఉన్నాయి. అట్లాగే పిండి పదార్థాలు ఉన్న ఆహారాల్లో ఇంకొక అంశం ఏమిటంటే పీచు. ఇప్పుడు మీరు బీరకాయ తిన్నారు, సొరకాయ తిన్నారు, దాంట్లో ఏముంటుంది, పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం ఆకుకూరల్లోనూ కాయగూరల్లోనూ ఉండబట్టే మనకి తెల్లారి లేచేటప్పటికి మనకి లెట్రిన్ పోవడం అనేటిది మోషను ఫ్రీగా పాస్ అయిపోయింది. మీరు పీచు పదార్థం మీ ఆహారంలో తగ్గితే సహజంగా మోషన్ కావడం కష్టమైంది. అందుకని ఆకుకూరల్ని కాయగూరల్ని బాగా తినమని చెప్పి డాక్టర్లు చెబుతారు. అందువల్ల ఈ 3 రకాలైన ఆహారాలు మన దాంట్లో ముఖ్యమైనవి. నెక్స్ట్ మైక్రో న్యూట్రియంట్స్ అంటే ఈ 3 కాకుండా మన శరీరానికి ఇంకా అవసరమైనవి ఏమిటి అని అంటే లవణాలు, ఖనిజ లవణాలు. అంటే మీకందరికీ పొలం పనులతో సంబంధం ఉన్న ఇంటాళ్ళకి ఒక విషయం తెలుసు. మన పొలం పండాలంటే ఏమేస్తారు, ఎరువు వేస్తారు. ఎరువులు ఏముంటుంది, ఎన్పికే 3, 14, 17 అంటే అందులో నత్రజని, పొటాషియము, భాస్వరం ఈ 3 కలిపిన ఎరువుని వేస్తేనే మొక్కలు ఏపుగా పెరుగుతాయి, పంట వస్తాయి అని చెప్పి రైతుకు తెలుసు. మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే పొలానికి మొక్క పెరగడానికి ఏ రకంగానైతే భాస్వరము, నత్రజని, మిగిలిన పోషకాలు కావాలో అట్లాగే మన శరీరం మనగలగాలి ఆరోగ్యంగానంటే కూడా ఇనుము, భాస్వరము, సోడియము, కాల్షియము, రకరకాలైనవన్నీ అటువంటి ఖనిజ లవణాలు మన శరీరానికి కూడా అవసరం. మన ఎముకలు ఉన్నాయి శరీరంలో. ఎముకలు గట్టిగా ఉండాలంటే ఏముండాలి శరీరంలో, కాల్షియం ఉండాలి. కాబట్టి కాల్షియం దేంట్లో ఉందో చూసుకొని దాన్ని తీసుకోమంటారు. కాల్షియం దేంట్లో ఉందంటే పాలలో ఉంది, పాలు తీసుకోమంటారు. ఆకుకూరలో ఉంది, ఆకుకూరలు తినమంటారు. అందువల్ల ఈ కూరలకు సంబంధించిన దాంట్లో ఇవన్నీ కూడా ఈ ఖనిజ లవణాలన్నీ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. తర్వాత విటమిన్లు అంటే అంతకుముందు దాకా వీటి గురించి పరిజ్ఞానం చాలా కాలం తెలియదు. జబ్బులు వస్తుంటే ఎందుకు వస్తున్నాయో అని అనుకున్నారు. తీరా కనుక్కుంటే తేలింది ఏమిటి అని అంటే మన ఆహారాల్లో ఏవి లోపిస్తే దానికి సంబంధించిన జబ్బులు వచ్చినాయి. ఒకప్పుడు రికెట్స్ వచ్చింది, ఒకప్పుడు పారిపోయే రోగం వచ్చింది. ఎన్నో రకాలైన జబ్బులు వచ్చిన తర్వాత ఆ జబ్బులతో చచ్చిపోయి ఇదైన తర్వాత ఎట్లా ఎందుకు వస్తుందని చెప్పి కొట్టకలాడితే చివరికి ఎక్కడో దానికి మూలాలు దొరికిన తర్వాత ఇప్పుడు అర్థమైంది ఏమిటి అని అంటే 12 రకాల విటమిన్లు ఉన్నాయి. బి విటమిన్, ఏ విటమిన్, మీకు అందరికీ తెలుసు. ఏ విటమిన్ లోపిస్తే ఏ జబ్బు వస్తుంది, కంటి జబ్బు వస్తుంది. బి విటమిన్ లోపిస్తే ఏమొస్తుంది, బాగా తరచుగా వచ్చేది నోట్లో పుళ్ళు వస్తాయి. బి కాంప్లెక్స్ లోపించింది, బి కాంప్లెక్స్ వేసుకోమంటారు డాక్టర్ దగ్గరికి పోతే. అట్లాగే సి విటమిన్ లోపిస్తే అంటే నిమ్మకాయ ఇటువంటి తినడం ఇదైతే సి విటమిన్ ట్యాబ్లెట్ వేసుకోమంటారు. మీకు గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి పోతే ఏమి రాస్తారు, ఐరన్ ట్యాబ్లెట్ అన్నా రాస్తాడు, ఐరన్ మాత్రలన్నా రాస్తాడు. అందువల్ల మొత్తం ఈ లోపాలని సవరించడానికి అటు ఏమిటి ఖనిజ లవణాలకు సంబంధించిన లోపాలని సవరించడానికి అట్లాగే విటమిన్లకు సంబంధించిన లోపాన్ని సవరించడానికి మనం ప్రత్యేకించి మందులు తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఈ మధ్య కరోనా వచ్చిన తర్వాత మనకందరికీ ఒకటి విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఏమిటది, డి విటమిన్. శరీరంలో డి విటమిన్ అనే దాని గురించి ఇంతకుముందు అంతగా పట్టించుకోవాలి. ఎందుకనంటే మనం అందరం ఎండలో తిరుగుతాం కాబట్టి ఎండ ద్వారా మనకందరికీ తగినంత డి విటమిన్ వస్తుందని అనుకుంటూ వచ్చాం. అయితే కరోనా వచ్చిన తర్వాత పరీక్షలు చేసి చూస్తే చాలా మందిలో డి విటమిన్ ఉండాల్సినంత లేదు. ఎందుకని అంటే ఒకప్పుడు మనం పల్లెల్లో పొలాల్లో ఎండకి పనిచేసే వాళ్ళం కాబట్టి సూర్యరశ్మి మన చర్మానికి తగిలి మన శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ అనే దాన్ని డి విటమిన్గా మార్చుకునేది శరీరం. అందువల్ల ఆ లోపం అనేది ఎప్పుడు కనపడేది కాదు. ఇప్పుడు ఏమైంది, మనం ఎండలోకి రాకుండా ఇళ్లలోనే ఉంటున్నాం.
సో ఎండ ఎప్పుడైతే తగలలేదో ఎక్కువ మందిలో ఏమొస్తుంది అంటే డి విటమిన్ లోపం వస్తుంది. డి విటమిన్ లోపం అనేది ఎన్నో రకాలైన జబ్బులకి దారితీస్తుందని ఈ మధ్య గుర్తించి ఎక్కువగా తరచుగా ఆసుపత్రికి పోతే ఇప్పుడు డి విటమిన్ పరీక్ష చేసుకోండి ఎంత ఉందో, డి విటమిన్ ట్యాబ్లెట్లు వేసుకోండి అని చెప్పి చెప్పడం మొదలైంది. అందువల్ల ఒక్కొక్క విటమిన్ని ఒక్కొక్క సందర్భంలో కనుక్కున్నారు. ఆ కనుక్కున్న ఇంటి దానికి అనుగుణంగా ఆ లోపాన్ని భర్తీ చేయడానికి ఈరోజు కొనుక్కుంటున్నారు. అందువల్ల ముందు చెప్పుకున్న ఇంటి 3 వాటిని స్థూల పోషకాలు అంటారు, మ్యాక్రో న్యూట్రియంట్స్. ఏమేంటి? పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు. ఇవి 100 గ్రాముల్లో కావాలి. ఈ కాల్షియము, సోడియము, ఐరన్ ఇవన్నీ ఎంత అంటే 1 గ్రాము 2 గ్రాములు అట్లా రోజుకి దొరికితే చాలు. విటమిన్లు ఇవన్నీ కూడా చాలా చిన్న మాత్ర రూపంలో చాలా తక్కువ సన్న మాత్ర వేసుకుంటే కూడా సరిపోయేటంత ఇదిలో అవి ఉంటాయి. తర్వాత మనం ఆహారం తర్వాత చెప్పుకున్నది ఏమిటి? నిద్ర. నిద్ర అన్నది ఒకప్పుడు మనం ఏం చేసేవాళ్ళని, మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళు అంటే, మేము చదువుకునే రోజుల్లో అసలు గ్రామాల్లో ఎక్కడ కరెంట్ ఉండేది కాదు. కిరసనాలు దీపాలు ముట్టుకొని చదువుకోవాల్సి వస్తే కూడా ఆ దీపాల కింద చదువుకునేవాళ్ళం. ఇప్పుడు ఏమైంది? కరెంట్ వచ్చింది. కరెంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? రాత్రి 11 దాకా టీవీలు మోగుతూనే ఉంటాయి. చదువుకునేవాళ్ళు చదువుకుంటారు, పడుకునేటప్పటికీ 1 గంట అయిపోతుంది. తెల్లారి ఎవరి సోనింటి వాళ్ళు పనులు బట్టి లేస్తున్నారు. ఈ నిద్ర అన్న ఏంటి అంశం మనం ఏమనుకుంటామంటే ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతే చాలే అని అనుకుంటాం. ఎప్పుడో ఒకప్పుడు నిద్రపోతే సరిపోదు అన్నది శాస్త్రం చెబుతుంది. ఇప్పుడు వచ్చే జబ్బుల్లో ఎందుకు వస్తున్నాయి ఈ జబ్బులు అని పరిశీలన చేస్తే నిద్ర సక్రమంగా పోని కారణంగా వస్తున్న జబ్బులుగా కొన్నింటిని గుర్తించారు. నిద్ర ఎప్పుడు పోవాలి? నిద్ర ఎందుకు అవసరం అని అంటే, నిద్ర అంటే చీకటి పడగానే సూర్యుడు అస్తమించిన తర్వాత చంద్రుడు వచ్చినా లేకపోతే చీకటి వచ్చినా ఆ చీకటి పడ్డ తర్వాత మన శరీరం కొన్ని మార్పులకు గురైంది. అందులో కీలకమైంది మెలటోనిన్ అనే హార్మోన్. అది మన మెదడు దగ్గర ఈ కపాలానికి దగ్గరగా ఉంటుంది. అది చీకటి పడింది అనేది గమనించేస్తుంది. చీకటి పడ్డ తర్వాత అదేం చేస్తాయి? మెలటోనిన్ ఉత్పత్తి అయ్యి, అబ్బాయి ఇక రేత్రి అయిపోయింది, నువ్వు నీ పనులు కట్టిపెట్టు, ఇంక పడుకో ఉంటుంది. మనం ఏం చేస్తాము? నువ్వు చెప్పినట్టు నేను వినాలనా, నాకు ఇంకా పని ఉంది అని చెప్పి చేయడం మొదలు పెడతాం. సో ఎప్పుడో రాత్రి 10కో 11కో ఎప్పుడో మన ఇష్టమైనప్పుడు కొడుకుంటాం. అది చూస్తుంది నువ్వు ఇంకా నిద్రపోవాలేదా, సర్లే నీ కథ అట్టుందా అని అది లోపల కొట్టేయాల్సిందేదో కొట్టేస్తుంది. అది ఒక థైరాయిడ్ లోపానికో, అది ఇంకో రకమైన హార్మోన్ లోపానికో ఏదో ఒక దానికి దారితీస్తుంది. అందువల్ల నిద్ర అనేది ఎప్పుడు పోవాలి అంటే, డాక్టర్లు అటో ఇటో పరిశోధనలు చేసి తేల్చింది ఏంటంటే రాత్రి 9-10 గంటల మధ్యలో పడుకోవడం ఉత్తమం. ఎప్పుడు లేవాలి అంటే 4-5 గంటల మధ్యలో లేవాలి. లేదు 5 గంటల దాకా నిద్రపోయినా పోండి, కానీ నిద్ర పోవడం మాత్రం పెందలాడిపోవాలి. 9:30-10 లోపలే నిద్రపోవాలి. నిద్రపోవడం మీకు ఆ టయానికి కుదరడం లేదు అంటే దానికి తగినట్టుగా ఒక పద్ధతి ఏదో సర్దుబాటు అన్నా చేసుకోవాలి. ఆదర్శవంతమైన నిద్ర ఏమిటి అని అంటే ఖచ్చితంగా రాత్రి 9-10 లోపలే పడుకోవడం. నెక్స్ట్ అంటే మనం ఇక ఎక్సర్సైజ్కి సంబంధించిన ఏమైనా ఉందా? తర్వాత నిద్ర తర్వాత కీలకమైన విషయం ఏమిటి అని అంటే వ్యాయామం. అంటే మీరందరూ అనొచ్చు, మేము ఇంట్లో పనులు చేస్తున్నాం కదా, వంట చేస్తున్నాం కదా, బట్టలు ఉతుకుతున్నాం కదా, అది చాలదా అని. అంటే కొంచెం ఎక్కువ కష్టపడితే అది చాలు. పొలం పని చేసేంటి రోజుల్లో వేరేగా వ్యాయామాలు చేసేంటి అవసరం ఉండేది కాదు. ఎందుకనంటే చేతితో పారతో పనిచేసేంటి వాళ్ళు,
గడ్డపారతో పనిచేసే ఇంటాళ్ళు, పొలం దున్నే ఇంటాళ్ళు, నడిచేవాళ్ళు. పొలానికి పోయి రావడమే ఒక పెద్ద ఎక్సర్సైజ్ కదా. 2 కిలోమీటర్ల దూరం ఉంటుంది పొలం, ఏం దగ్గర ఉండదు కదా. కాబట్టి ఇంట్లో చేసే పనులన్నీ ఆ రకమైన దాంట్లో ఉండేవి. ఇప్పుడు ఏమొచ్చినాయి అంటే పిండి రుబ్బే పని లేదు, మిక్సీ వచ్చింది. బట్టలు ఉతకాల్సిన పని లేదు, వాషింగ్ మెషిన్ వచ్చింది. నీళ్లు అంతకుముందు బావులోంచి బయటికి దోడే ఇంటాళ్ళని, ఇప్పుడు మోటార్ వేస్తే ట్యాంకులోకి పోయి కొళాయికి వచ్చేస్తున్నాయి. కాబట్టి శ్రమలు తగ్గిపోయినాయి. శ్రమ తగ్గిన తర్వాత శరీరం ఏం చేస్తుంది అంటే ఏది కూడా శరీరం గట్టిగా పనిచేయాలి అని అంటే, శరీరం గట్టి తేలాలి అని అంటే ఎప్పుడు గట్టి తేలుద్ది? నేను చిన్న ఉదాహరణ చెబితే మీకు అర్థమైంది. నాకు ఈ చెయ్యి ఉంది, బకెట్ నీళ్ళని నేను దీంతో లేపగలుగుతానా, తేలిగ్గా దీంతో లేపగలుగుతానా? ఎందుకు లేపగలుగుతాను, దీంతో ఎందుకు లేపలేను? అంటే ఏ చేతితోటైతే నువ్వు పని చేస్తావో ఆ చెయ్యి గట్టిపడుద్ది. ఈ చేతిలో ఉండే కండరాలు పెరుగుతాయి. ఈ చేతితో పనిచేయం గనక ఈ చెయ్యి కండరాలు చచ్చుగా ఉంటాయి. అదే ఎడం చేయి అలవాటు ఉండేవాళ్ళు ఉన్నారు కొంతమంది, వాళ్ళకి ఎడం చేయి గట్టిగా ఉంటుంది, కుడి చేయి బలహీనంగా ఉంటుంది. సో ఏదైనా గట్టిపడాలి అని అంటే దానికి శ్రమ చేయాలి. శ్రమ లేకుండా శరీరంలో ఏ అవయవం కూడా గట్టిపడదు, అది పెరగదు. మెదడు కూడా మీరు ఎప్పుడు ఉపయోగపెడితేనే అప్పుడే తెలివితేటలు పెరుగుతాయి, అప్పుడే ఆలోచన పెరుగుతుంది. మెదడు ఉపయోగపెట్టలేదనుకోండి, మనకెందుకు వచ్చింది లేని పడుకొని నిద్రపోతామని అనుకోండి, మెదడు ఏం పెరుగుద్ది? పెరగదు. దేన్నైనా శరీరానికి కండరాలు పెరగాలి అని అంటే గట్టిగా ఆట ఆడాలి. ఆట ఆడడానికి ఏం కావాలి? ఎవరు ఎక్కువసేపు ఆడగలుగుతారు అంటే ఎవరికి కండరాలు బాగా ఇది చేసుకోగలుగుతారో వాళ్ళు ఎక్కువసేపు ఆడగలుగుతారు. ఎవరు ఎక్కువసేపు పొలం పని చేయగలుగుతారు, ఎవరు ఎక్కువసేపు ఇంకో పని చేయగలుగుతారు అంటే మీరు ఇంట్లో పని అయినా వంట పని అయినా ఎవరు చేయగలుగుతారు అని అంటే మీరు బరువు పెరిగే కొద్దీ మీకు అలసట పెరుగుతుంది. కాసేపు పని చేసేటప్పటికి ఒళ్ళు నొప్పులు వస్తాయి, నడువు లాగేసినట్టుంటుంది, రకరకాలైన ఇబ్బందులు వచ్చేస్తాయి. కాసేపు రెస్ట్ తీసుకుందామని అనుకుంటారు. శరీరానికి స్టామినా అంటాం. స్టామినా అంటే సత్వ, అంటే శక్తి. ఆ శక్తి స్టామినా ఎప్పుడు వస్తుంది అని అంటే శరీరానికి వ్యాయామం ఉన్నప్పుడే వస్తుంది. అందువల్ల ఇప్పుడు ఎక్కువ మంది ఆడవాళ్ళు కూడా ఏం చేస్తున్నారు, మీరు పొద్దున పూట కనుక బజార్లోకి వస్తే ఎక్కువ మంది వాకింగ్ చేస్తున్నారు. అంటే ఇంట్లోనేమో పని మనిషిని పెట్టుకుంటారు, వీళ్ళేమో వాకింగ్కి వస్తారు. ఆ పనే వీళ్ళు చేస్తే సరిపోయింది, అది పెద్ద ఇదేమి కాదు. కానీ మన జీవన సరళి ఆ పని చేయడానికి కొనుక్కోరు, అది అక్కడ బాగొట్టుకుంటారు, ఇక్కడ వచ్చి వాకింగ్ చేస్తారు. అందువల్ల శ్రమ చేయడం అనేటిది కండరాల నిర్మాణానికి ఒక కీలకమైంది. నెక్స్ట్ మనకి ఇవి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నవి అన్నీ సక్రమంగా జరగకపోతే, అంటే గాలి సరిగా లేకపోతే, అట్లాగే మంచినీళ్ళు సరిగా లేకపోతే, ఆహారం సరిగా లేకపోతే, అట్లాగే నిద్ర సరిగా లేకపోతే, ఇంకొక అంశం ఏమిటంటే వీటన్నిటికీ తోడుగా వచ్చేది టెన్షన్. మన శరీరం దెబ్బతినేదంతా ఎక్కడా అని అంటే టెన్షన్ దగ్గర. టెన్షన్ అంటే ఏమిటి? మనం చీటీలు కడతాం, వాళ్ళు ఎక్కొడతారు. ఏం చేస్తాం? ఇంట్లో మొగుడికి చెప్పం, పిల్లలకి చెప్పం, ఏదో దాచిపెట్టుకుంటాం. దేనికన్నా కుటుంబానికి ఇది ఉపయోగపడుద్ది కదా అని చెప్పి ఇది అవుతాము. అక్కడ వసూలు చేయడము ఓపెన్గా చేయలేము. ఇంట్లో ఎందుకంటే గట్టిగా మాట్లాడితే ఇంట్లో తెలుస్తుంది కదా, నువ్వు ఎందుకు చేసావు, ఎవడు చేసావు అని చెప్పి మొగుడు తెలుస్తాడేమోనని భయం. అందువల్ల ఎన్నో రకాలైన ఒత్తిళ్ళు కుటుంబాల్లో, మగవాళ్ళకు ఉండే ఒత్తిళ్ళు మగవాళ్ళకు ఉంటున్నాయి, ఆడవాళ్ళకు ఉండే ఒత్తిళ్ళు ఆడవాళ్ళకు ఉంటున్నాయి. స్కూల్కి పోయే పిల్లలు ఉన్నారు, ఈ పిల్లలకి అయ్యోరు మొట్టికాయలు వేస్తాడు,
నేను చెప్పిన పాఠం ఎందుకు చదువుకు రాలేదు, నీకెందుకు మార్కులు తక్కువ వచ్చినాయి. ఎవరి ఒత్తిళ్ళు వాళ్ళకి ఉంటూ ఉన్నాయి, ఎవరి జీవన శైలిలో భాగంగా వాళ్ళకి ఒత్తిడి ఎప్పుడైతే ఉంటుందో ఏం జరుగుతుంది, మెదడు ఈ కొట్టగలాడుతుంది. అంటే శరీరం హాయిగా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఒత్తిడికి గురైనప్పుడు నిద్ర పట్టదు, తిన్నది అరగదు, రకరకాలైన గందరగోళానికి గురవుతాం మనం. అందువల్ల ఈ మనం చెప్పుకున్న ఏంటి గాలి, నీరు, ఆహారం వీటన్నిటితో పాటుగా నిద్ర సక్రమంగా లేకపోవడం, ఒత్తిడికి గురి కావడం అనే అంశం కూడా కలిసి జబ్బులకు దారితీస్తుంది. అయితే ప్రకృతిలో గతంలో ఏముండేది అంటే ఒకప్పుడు సూక్ష్మ క్రిములు సోకినేంటి జబ్బుల వల్ల చాలామంది చచ్చిపోయేటాడు. ఉదాహరణకు టీబీ ఉంది. ఈరోజు టీబీ వస్తే ఎవరు లెక్క చేయట్లా. ఎందుకని? టీబీ ఎందుకు లెక్క చేయట్లేదు? బైక్ కనిపిస్తాం కాదు, టీబీకి మంచి మందులు వచ్చినాయి. టీబీకి యాంటీబయాటిక్స్ అనేవి వచ్చినాయి. గతంలో అసలు టీబీ జబ్బు ఎందుకు వస్తుందో కూడా చానాళ్ళ పాటు తెలియదు. ఒక 30-40 ఏళ్ల కిందట టీబీ జబ్బు ఎందుకు వస్తుందో తెలియదు. ఏం చేసేవాళ్ళు, మదనపల్లిలో టీబీ శానిటోరియానికో, నెల్లూరులో కూడా టీబీ హాస్పిటల్ ఉంది, చెట్లు పెంచి ఆ చెట్ల కింద మంచాలు వేసుకొని మంచి గాలి పీలుస్తా ఇదిగండి అయ్యా ఇదే మందని చెప్పి ఏదో మందులు ఇచ్చేవాడు. కానీ తర్వాత టీబీ జబ్బు ఎందుకు వస్తుంది అని అంటే ఒక సూక్ష్మక్రిమి టీబీ, దాని ఆ సూక్ష్మక్రిమి పేరే టీబీ. ఆ టీబీ అనేది సోకడం వల్ల ఈ జబ్బు వస్తుంది అనే విషయం తెలిసిన తర్వాత, దానికి మందు తయారైన తర్వాత ఇక ఆటోమేటిక్గా అది సమస్య కాకుండా పోయింది. అట్లాగే మొన్న కరోనా వచ్చింది. కరోనా ఏమిటి? సూక్ష్మక్రిమి వల్ల వచ్చేటి జబ్బే. అంటే మన జబ్బుల్ని బ్రాడ్గా వర్గీకరించుకుంటే 2 రకాలు. ఏమిటి ఆ 2 రకాలు? ఒకటి ఒకరి నుంచి ఇంకొకరికి వచ్చే జబ్బులు, వీటిని అంటువ్యాధులు అంటాం. రెండో జబ్బులు ఒకరి నుంచి ఇంకొకరికి రావు, ఎవరికి వాళ్ళకే వస్తాయి, అనేక రకాలైన కారణాలు రీత్యా. ఇక్కడ ఈ జబ్బులన్నీ ఇంతకుముందుది ఈ జబ్బులన్నీ సూక్ష్మక్రిములు సోకడం వల్ల వచ్చినాయి. ఈ సూక్ష్మక్రిములు సోకడం వల్ల వచ్చినాయేంటి అన్నీ కూడా పక్క వాళ్ళకి రావాలని లేదు. ఇప్పుడు కంటికలకు వచ్చింది, ఇంట్లో ఒకరికి వచ్చింది, ఏమైంది? అది ఫ్యామిలీకి అంతా వస్తుంది, అది అంటూ వ్యాధి. అమ్మారని చెప్పి మీరు అంటారు, చికెన్ పాక్స్, స్మాల్ పాక్స్, రకరకాలైనవి ఉన్నాయి. అవి ఏం చేస్తాయి? పిల్లలకు రావడం మొదలు పెడితే బడిలో ఒకరికి వస్తే అందరికి వచ్చేస్తాయి. అట్లా అంటువ్యాధులు కొన్ని ఉన్నాయి, అంటువ్యాధులు కానివి కొన్ని ఉన్నాయి. ప్రపంచం అంతా ఒక 30-40 ఏళ్ల కింద దాకా దేంతో బాధపడింది అని అంటే అంటువ్యాధుల వల్ల బాధపడింది. ఎక్కువ మంది 30 ఏళ్ళకి 40 ఏళ్ళకి చచ్చిపోయేవాళ్ళు అంటువ్యాధులతోటి. అయితే అంటువ్యాధుల మీద మనిషి గెలిచాడు. ఎట్లా గెలిచాడు అంటే మందులు కనుక్కున్నారు, యాంటీబయాటిక్స్ కనుక్కున్నారు, పెన్సిలిన్ లాంటి మందులు వచ్చినాయి. ఆ వచ్చిన తర్వాత ఆ జబ్బులు రావడం, వచ్చినా కానీ నయం కావడం అనేది సులువైంది. అందువల్ల ఆ జబ్బులేమో తగ్గినాయి. ఇప్పుడు దేంతో చచ్చిపోతున్నారు? ఇప్పుడు దేంతో చచ్చిపోతున్నారు చెప్పండి? ప్రపంచంలో అత్యధికంగా మనుషుల్ని చంపుతున్న జబ్బులు ఏమిటి ఇప్పుడు? క్యాన్సర్, ఇంకా గుండె జబ్బులు. గుండె జబ్బులు నంబర్ 1 స్థానంలో ఉన్నాయి, క్యాన్సర్లు 2వ స్థానంలో ఉన్నాయి. ఇంకా ఇతరమైన సమస్యలు కూడా వాటితో పాటుగా ఉన్నాయి. షుగర్ జబ్బు, థైరాయిడ్ జబ్బు, ఇంకా దాంతో ముడిపడిన అనేక జబ్బులు కూడా దీంట్లో భాగంగా ఉన్నాయి. ఎందుకని ఈ మార్పు వచ్చింది?
పక్క సైన్స్ పెరుగుతుంది. మనకున్న ప్రశ్న ఏమిటంటే రోజు రోజుకి కొత్త మందులు వస్తున్నాయి. ఒకప్పుడు జబ్బు ఉందో లేదో కనుక్కోవాలి అని అంటే డయాగ్నోస్టిక్ పరీక్షగా దీనికి పోతే రక్త పరీక్ష, ఎక్స్రే, ఈసీజీ చిన్న చిన్న పరీక్షలే ఉండేవి. ఈరోజు ఎక్కడికి వచ్చింది? ఎంఆర్ఐ స్కాన్లు మొదలుకొని చాలా ఖరీదైన కోట్ల రూపాయలు ఖరీదైన యంత్రాల కింద మనల్ని పడుకోబెడుతున్నారు. పడుకోబెట్టి మెదడుతో సహా ఎక్కడ ఏమి లోపం ఉంది. ఒకప్పుడు గర్భంతో ఆసుపత్రికి పోతే బిడ్డ సక్రమంగా ఉన్నారో లేదో చెప్పడం వాళ్ళకి సాధ్యపడేది కాదు. ఈరోజు ఏం చేస్తున్నారు? గర్భిణీ స్త్రీని స్కానింగ్ కింద పడుకోబెట్టి ఆ బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉందా లేదా, ఆడ మగ ఎదుగుదల ఎట్లుంది ఏమిటి అన్నీ చూసి చెప్పగలుగుతున్నారు. అంతకుముందు అసలు డెలివరీ అయ్యేదాకా లోపల బిడ్డ ఎట్టుందనేది ఖచ్చితంగా చెప్పగలిగే వాళ్ళు కాదు. ఈరోజు అంత స్థాయికి పరిజ్ఞానం పెరిగింది, టెక్నాలజీ పెరిగింది. ఈ పెరిగిన దాంట్లో నుంచి చాలా జబ్బుల్ని ఓడించగలిగాం. అయితే కొన్ని రకాల జబ్బులు పెరుగుతున్నాయి. ఎందుకు పెరుగుతున్నాయి? ఇది మనకు అర్థమైతే మనం ఆరోగ్యంగా జీవించగలుగుతాం. చెప్పండి. టైఫాయిడ్, హెపటైటిస్ ఏ, డీసెంట్రీ, కలరా, జియార్డియా ఇవన్నీ కూడా సూక్ష్మజీవుల వల్ల వచ్చిన జబ్బులే. విరేచనాలు రావడం. ఇప్పుడు కూడా మొన్న ఈ మధ్య ఆసుపత్రులన్నీ నిండిపోయినాయి. దేంతో? డెంగ్యూతో. జ్వరాలు వచ్చి పోయిన నెలంతా పిల్లలు దాదాపు బళ్ళకు పోకుండా ఇదైపోయారు. ఒక 5 నిమిషాలు బ్రేక్. Some break. ఎందుకు లేదు? లేదనే వాళ్ళు వాళ్ళ వాదన చెప్పండి, నేను వాళ్ళ తరఫున నిలబడతాను. అంటే ఒకటి ఇప్పుడు తాజాగా వచ్చినాయి, దాన్నే చెప్పుకుందాం. డెంగ్యూ జ్వరాలు వచ్చినాయి. డెంగ్యూ జ్వరానికి కారణం ఏమిటి? దోమ. దోమల్ని నివారించడం అన్నది నీ వల్ల నా వల్ల అయిద్దా? ఎవరు చేయాలి? ప్రభుత్వం చేయాలి. అంటే దోమ ఎక్కడి నుంచి పుడుతుంది? నీళ్ళలోంచి, నిల్వున్న నీళ్ళలోంచి దోమ పుడుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఏం చేయాలి? మన ఇంటి వరకు మనం శుభ్రం చేసుకుంటాం. మన ఇంట్లో ఫెనాయిల్ పెడతాము, రోజు చిమ్ముకోవడం కాకుండా కొట్టేసి తుడుచుకుంటాము. బాత్రూంలో టీవీ వాడు చెప్పిన యాసిడ్లన్నీ తెచ్చి పోస్తాము, హార్పిక్లు ఇంకేమేమో అవన్నీ చేస్తాం. మరి దోమల్ని నివారించాలంటే నీ వల్ల నా వల్ల అయిద్దా? ఏం చేయాలి అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేయాలి? నిల్వ నీళ్లు లేకుండా కాలువల్ని శుభ్రం చేసి దోమలు రాకుండా చేయాల్సిన ఇంటి పనులన్నీ వాళ్ళు చేయాలి. పల్లెటూరులోనైతే పంచాయతీ వాళ్ళు చేయాలి, టౌన్లోనైతే మున్సిపాలిటీ వాళ్ళు చేయాలి. చేస్తున్నారు ఆ పని. 75 ఏళ్ళు అయింది తెల్లోళ్ళు పోయి నల్లోళ్ళు వచ్చి.
గవర్నమెంట్లోకి. అయినా ఈరోజు కూడా దేశంలో ఒక్క దోమ కుడితే మనిషి అల్లాడిపోవాలా? దోమ ఎంత, దాని బతుకెంత? దోమ మన దగ్గర ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిస్తుంది. ఇప్పుడు డెంగ్యూ వచ్చి ప్లేట్లెట్లు తగ్గి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క పిల్లాడికి ఎంత ఖర్చు పెట్టాం మనం? లక్షలు ఖర్చు పెడుతున్నాయండి పరిస్థితుంది. అదే గవర్నమెంటు మన దగ్గర నుంచి ఇంటి పన్ను వసూలు చేసి ఇది చేస్తూ ఉన్నట్టు దాంట్లో నుంచి సక్రమంగా ఫెనాయిల్ వేసి సక్రమంగా కాలువల్ని శుభ్రం చేసి వీధుల్ని చెత్తాచెదారం లేకుండా ఎక్కడికక్కడ ఎత్తేసి ఇది చేస్తే జబ్బులు రావు. ఇప్పుడు ఏ ఇంట్లోనైనా ఆల్అవుట్ లేకుండా దోమల మందు లేకుండా నిద్రపోగలుగుతున్నామా? అంటే మీరేదో మెషలు కొట్టుకోను కొన్ని ప్రత్యేకమైన చర్యలు తీసుకునే ఇళ్లలో కొంచెం వాటిని నివారిస్తున్నారు. లేదు బ్యాట్లు కొనుక్కొని ఆ బ్యాట్లతో చంపుకొని అంతవరకు ఇది అవుతున్నారు. కానీ మెజారిటీ ఇళ్లలో, మధ్యతరగతి ఇళ్లలో, పేద ఇళ్లలో నువ్వు ఏ ఇంట్లోకి పోయినా ఏముంది? సాంబ్రాణి కడ్డీలు లాంటివి వచ్చినాయి. ఇప్పుడు ఆ కడ్డీలు వెలిగించుకుంటున్నాం. ఈ కడ్డీలు వెలిగించుకోవడం వల్ల ఏమి జరుగుతుంది? ఆల్అవుట్ వల్ల ఏమి జరుగుతుంది అంటే ఊపిరితిత్తులలోకి అంటే దోమని చంపడంతో పాటు ఆ విషయం మనలోకి కూడా పోతుంది. కాబట్టి ఆసుపత్రుల్లో ఎందుకు స్పెషలిస్టులకి కేసులు పెరుగుతున్నాయి అని అంటే దీనివల్లనే పెరుగుతుంది. అందువల్ల ఆరోగ్యం అనేది వ్యక్తిగత పరిశుభ్రతతోటే ముడిపడి లేదు. మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనం బయట సమాజం బాగలేకపోతే, బయట గవర్నమెంట్ చేయాల్సిన పనులు చేయకపోతే మనము మన పిల్లలు అనారోగ్యాలకు గురవుతున్నారు. సగం జబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. దాంట్లో కూడా ఈ సూక్ష్మక్రిమికారక అంటే బ్యాక్టీరియా వల్ల కానీ, వైరస్ వల్ల కానీ, అవి నీళ్ళలో కానీ, గాలిలో రాని, ఏ రకమైన దాని వల్ల రాని. ఇప్పుడు కరోనా వచ్చింది. మొన్న కరోనా దేని వల్ల వచ్చింది? గాలిలో నుంచే వచ్చింది వైరస్. ఆ వైరస్ని మొదట్లోనే ఆపేయగలిగితే దేశమంతా అలకలోలం కావాల్సిన ఏంటిది, ఫ్యాక్టరీలు మూసేయాల్సింది, మైళ్ళ కొద్దీ జనం నడవాల్సిన పరిస్థితి, రైళ్ళు ఆపేయాల్సిన పరిస్థితి, బస్సులు ఆపేయాల్సిన పరిస్థితి ఉండేది కాదు. ఎక్కడో చైనాలో, ఎక్కడో అమెరికాలో వచ్చినప్పుడే మన గేట్లు మూసేసుకొని, విమానాశ్రయాలు మూసేసుకొని మనం జాగ్రత్త పడి ఉంటే. కానీ గవర్నమెంట్ ఏంటంటే దాన్ని పెరగనిచ్చి అప్పుడు అంత డ్రామా వేసింది. దాని ఫలితం ఏమైంది అంటే మన తోటి వాళ్ళని చాలామందిని కోల్పోయాం. కేవలం ఆక్సిజన్ అందక ఆ సందర్భంగా చచ్చిపోయిన వాళ్ళు ప్రతి వాళ్ళకి తెలిసిన బంధువులు, స్నేహితులు ఎవరో ఒకరిని కోల్పోయాం రెండో రౌండు కరోనాలో. మరి అందువల్ల ఇందులో ఆక్షేపించాల్సి వచ్చేస్తే ప్రజల ఆరోగ్యాన్ని, ప్రజల జబ్బుల్ని నివారించడం అనే దాంట్లో వ్యక్తిగతంగా మనం కొంతమేరకు నివారించుకోగలుగుతాం. కానీ వచ్చే జబ్బులన్నింటినీ నివారించడం మాత్రం మన చేతిలోనే లేదు. గవర్నమెంట్లు పూనుకొని చేస్తేనే ఈ దోమల లాంటి పరిష్కారం అవుతుంది. అట్లాగే టీబీ ఉంది. టీబీ ఎటువంటి జబ్బు? ఆ క్షయ ఎటువంటి జబ్బు? మన ఇంట్లో ఒక టీబీ పేషెంట్ ఉన్నాడు. ఆ టీబీ పేషెంట్ పక్కన మనం ఉంటే మనకు వచ్చే అవకాశం ఉందా లేదా? వచ్చే అవకాశం ఉంది. అయితే ఎందుకు రావట్లేదు? మన ఇంట్లో టీబీ పేషెంట్ ఉన్నా హాయిగానే ఉండగలుగుతున్నాం వాళ్ళతోటి. ఎందుకు ఉండగలుగుతున్నాం? వాళ్ళకి మందులు వాడడంతో పాటు మన దగ్గర రోగ నిరోధక శక్తి ఉంటే ఆ జబ్బు మనకి రాదు. కానీ నీ శరీరం ఎక్కడైనా బలహీనపడి నీ రోగ నిరోధక వ్యవస్థ కనుక నువ్వు సక్రమంగా తిండి తినక, సక్రమంగా నీకు జీర్ణం కాక, ఇంకా ఇతరమైన ఇబ్బందులు ఏమైనా ఉండి ఇదైతే నీకు థైరాయిడ్ లోపం ఉన్నా, నీకు షుగర్ జబ్బు ఉన్నా టీబీ రావడం చాలా తేలిక. ఎందుకనంటే ఆ రెండు కాంప్లికేషన్స్లో షుగర్ జబ్బు ఉన్నా, థైరాయిడ్ ఉన్నా రోగ నిరోధక వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది. అటువంటి వాళ్ళలో టీబీ సులువుగా వస్తుంది.
ఇప్పుడు ఈ కొత్తగా వచ్చిన జబ్బు ఉంది ఎయిడ్స్. ఎయిడ్స్ జబ్బు ఏమిటి అంటే ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాపించేది, రక్తం ద్వారా వ్యాపించవచ్చు. అయితే ఎయిడ్స్ ఉన్న ఇంటి వాళ్ళలో ప్రధానంగా చంపేస్తున్నది ఏమిటి? ఎయిడ్స్ నేరుగా చంపదు. ఎయిడ్స్ వల్ల ఏమొస్తుంది? టీబీ వస్తుంది. అంటే ఎయిడ్స్లో జరిగేది ఏమిటి అంటే రోగ నిరోధక శక్తి ముందు దెబ్బతిన్న కారణంగా టీబీ వచ్చి ఆ టీబీతోనో ఇంకా ఇతరమైనటువంటి జబ్బులతోటో క్షీణించి చచ్చిపోతున్నారు. అందువల్ల ఇవన్నీ కూడా సామాజిక అంశాలు. అంటే వ్యక్తిగత అంశాలు ఉన్నాయి, ఆరోగ్యం కాపాడుకోవడంలో సామాజిక అంశాలు ఉన్నాయి. అందువల్ల సామాజిక అంశాలని పరిష్కారం చేయాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే ప్రభుత్వం మీదనే ఉంది. ప్రభుత్వం ఆ పని చేయడం వల్ల గవర్నమెంటు మన దగ్గర వసూలు చేసిన పన్నుల్లో నుంచి మన చదువుల కోసము మన వైద్యం కోసము ఖర్చు పెడుతున్నది చాలా తక్కువ. ఒక మనిషికి అంతా కలిపి సంవత్సరానికి 200 రూపాయలు కేటాయిస్తారమ్మా బడ్జెట్లో. చంద్రబాబు నాయుడు, మోడీ అందరూ కలిసి. అదే బాంబులు తుపాకులు కొనుక్కోవడానికి ఒక్కొక్క మనిషికి 2000 కేటాయిస్తారు. అది మనకు సంబంధం లేదు. దేశము భద్రత ఈ అని కబుర్లు చెబుతారు. మిలిటరీ బడ్జెట్ పెంచుతారు. ఇంకో దానికి అవసరం లేని దానికంతా కేటాయిస్తారు. ఆరోగ్యానికి వచ్చేటప్పటికి మాత్రం అతి తక్కువ ఖర్చు పెడతారు. ఆ తక్కువ ఖర్చు పెట్టిన దాని ఫలితంగానే ఆసుపత్రుల వ్యవస్థ చాలా బలహీనపడిపోయింది. ఇప్పుడు ఇంతకుముందు ఇళ్ళకి వచ్చి మలేరియా డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చూసే ఇంటి మీకు జ్వరం వచ్చిందా, ఈ మధ్య ఏమైనా జరిగిందా ఏమిటని చెప్పి పరిశీలన చేసే ఇంటి వాళ్ళు. దీన్ని ఏమంటామనంటే జబ్బు వచ్చిన తర్వాత మందు వేయడం మంచిదా, జబ్బు రాకుండా చూసుకోవడం మంచిదా? రాకుండా చూసుకోవడమే మంచిది. అంటే వైద్య శాస్త్రం అంతా చెబుతూ ఉన్నదంతా ఏమిటి అని అంటే జబ్బుని రాకుండా నివారించుకోండి. మన గవర్నమెంట్ చేస్తున్న పని ఏమిటి? రెండో పని చేస్తుంది, జబ్బు రానియండి. జబ్బు అమెరికా వాడికి ఎక్కుతుంది. ఇది బయటపడింది చాలామంది విషయంలో. దాంతో వాడు ఏం చేశాడు అంటే అబ్బాయి మన దేశం వరకే టీబీ నివారించుకుంటే చాలదు, ఇండియా లాంటి దేశాల్లో టీబీని నివారించకపోతే ఇది ప్రపంచాన్ని తినేస్తే, మనల్ని కూడా తినేస్తే. అందులో కూడా టీబీలో కూడా 2 రకాలు ఉన్నాయి. ఏమిటి అని అంటే నువ్వు టీబీ వచ్చిన తర్వాత నీకు మందులు మొదలు పెడతావు. మొదలు పెట్టిన తర్వాత నీకేమనిపిస్తుంది అంటే నాకు టీబీ పోయిందని అనిపిస్తుంది. 6 నెలలు మందులు వేయాల్సి ఉంటే 3 నెలలు వేసేటప్పటికి దగ్గు ఈ లక్షణాలు తగ్గుతాయి. తగ్గిన తర్వాత ఈయన ఏం చేస్తాడు? నాకు తగ్గిపోయింది ఏమని మానేస్తాడు. మానేసిన తర్వాత ఏం చేస్తాయి? మళ్ళీ వస్తుంది. మళ్ళీ వచ్చినప్పుడు పాత మందు వేస్తే పని చేయదు, దానికంటే పవర్ఫుల్ మందు వేయాలి. దీన్ని మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టీబీ అంటారు. అంటే లోపల ఉండే సూక్ష్మక్రిములు కూడా మందులు తినడానికి అలవాటు పడిపోయింది. నువ్వు వేసే మందు వాటికి ఆహారం అయిపోతుంది. అందుకని అమెరికా వాడు దాన్ని గుర్తించి ఏం చేశాడంటే మనం కాదు ఇండియాలో కూడా మందులు ఇవ్వాలి అని వాడు కొన్ని కోట్లు డబ్బులు ఇచ్చి ఇండియా గవర్నమెంట్కి మీరు అందరికీ టీబీ పేషెంట్లందరికీ మందులు ఇవ్వండి. ఇవ్వడమే కాదు వాళ్ళు గూట్లో పెట్టారా వేసుకున్నారా ఇది కూడా గమనించాలి అని వైద్య కార్యకర్తలను పెట్టి ఇంటింటికి తిప్పి ఇప్పుడు పరిశీలన చేస్తున్నారు. టీబీ వచ్చిన ఇంటికి ఆరోగ్య కార్యకర్త వచ్చి చూస్తున్నారు. అంటే వాడికి జబ్బు రాకుండా చేయడానికి వాడు కోట్లు ఖర్చు పెడుతున్నాడు మన దగ్గర. అవన్నీ మన దగ్గర నుంచి తెచ్చిపోయిన డబ్బులే, ఇంకో రకంగా అది వేరే సంగతి. కానీ వాడికి జబ్బు వస్తేమని వాడింత జాగ్రత్త తీసుకుంటున్నాడు. మరి మన గవర్నమెంట్ ఏం తీసుకుంటుంది? చాలా దేశాల్లో, చైనా లాంటి దేశాల్లో ముఖ్యంగా విప్లవం విజయవంతమైన తర్వాత మన 40 ఏళ్ళలో మన గవర్నమెంట్ మారింది. బ్రిటిష్ వాళ్ళు అంతకుముందు చైనాలో జపాన్ వాళ్ళు ఉండేవాళ్ళు సామ్రాజ్యవాదులుగా, మనకు బ్రిటిష్ వాళ్ళు ఉన్నట్టు. తర్వాత వాళ్ళ సొంత గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నత్తలను నివారించే కార్యక్రమం, సూక్ష్మక్రిములతో వచ్చేయండి జబ్బులు నివారించే కార్యక్రమం మొత్తం పెద్ద ఉద్యమంలాగా చేసిన తర్వాత వాళ్ళ దేశంలో ఇటువంటి జబ్బులు లేవు. ఎటువంటి జబ్బులు లేవు? టీబీ కానీ బ్యాక్టీరియాతోటి, వైరస్ తోటి, సూక్ష్మక్రిములతోటి, అంటే మన కంటికి కనపడనంత సూక్ష్మక్రిములు మన శరీరంలోకి పోయి చేసే నష్టం అంతా లేకుండా వాళ్ళు నివారించుకోగలిగారు. దీన్ని సామాజిక ఆరోగ్యం అంటారు. అది గవర్నమెంటే పూనుకొని చేయాల్సింది. అది చేయడం లేదు. చేయని దాని ఫలితంగా ఈ రకమైన జబ్బులు పెరిగినాయి.
ఇప్పుడు మీరు ఆసుపత్రుల దగ్గరికి పోతే ఏ స్పెషలిస్ట్ దగ్గర అయినా 2 గంటలు 3 గంటలు కూర్చోకుండా మీరు చూపించుకొని రాగలుగుతారా? మరి ఎందుకు ఇంత పెరిగినట్టు నా ప్రశ్న ఇది. ఒకప్పుడు గుండె డాక్టర్లు 5 కూడా లేరు నెల్లూరులో, ఇవాళ 100 మంది అయ్యారు. అయినా ఎందుకు పడడం లేదు? క్యాన్సర్ ఆసుపత్రి అంటే ఒకప్పుడు అడయారికి పోతేనే, ఈ మధ్యలో క్యాన్సర్ ఆసుపత్రి లేదు. ఇప్పుడు నెల్లూరులోనే క్యాన్సర్ ఆసుపత్రులు వచ్చేసినాయి. పట్టడంలా ఊపిరితిత్తుల సమస్యలు అయ్యి అసలు ఎంతమంది స్పెషలిస్టులు వస్తున్నా పట్టడంలా. పంటి జబ్బులు ఒకప్పుడు సుందరయ్య బొమ్మ దగ్గర చైనా డాక్టర్ 1-2 ఉండేవాళ్ళు జిల్లాకంతరికి. ఇవాళ కనీసం 1000 మంది ఉన్నారు నెల్లూరులోనే. ఏ పంటి డాక్టర్ అయినా 2-3 గంటలు కూర్చోకుండా చూపించుకొని రాగలుగుతారా? ఎందుకు ఇంత జబ్బులు పెరుగుతున్నాయి? ఇది పరిశీలన చేసుకోవాల్సినటువంటి. అందువల్ల ఈ అంశంలో ఒక కోణం మనం వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన పరిశుభ్రతకు సంబంధించిన విషయాలు మనం తీసుకోవాలి. ప్రభుత్వంగా చేయాల్సిన పనులు ఇందులో అంతకంటే ఎక్కువ ఉన్నాయి. ప్రభుత్వంగా ఖర్చు పెడితేనే అవి పరిష్కారం అవుతాయి. అందువల్ల ఇది మనకి ఒక విషయం అర్థం కావాలి. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఏమిటి అని అంటే, ఇందాక నేను చెప్పాను, ఆ టీబీ జబ్బు చంపే కేసులు, లేకపోతే ఇతరమైనటువంటి ఒకరి నుంచి ఒకరికి వ్యాపించే అంటువ్యాధుల వల్ల జరిగే మరణాలు గతంలో 100 మందిలో 60-70 కేసులు అయ్యే ఉండేవి. ఇప్పుడు అవి తగ్గిపోయినాయి. ఏం పెరిగినాయి? గుండె జబ్బుతో చచ్చిపోయే వాళ్ళ కేసులు పెరిగినాయి, క్యాన్సర్తో చచ్చిపోయే వాళ్ళ కేసులు పెరిగినాయి, షుగర్తో చచ్చిపోయే వాళ్ళ కేసులు పెరిగినాయి, థైరాయిడ్తో చచ్చిపోయే వాళ్ళ కేసులు పెరిగినాయి, బీపీతో చచ్చిపోయే వాళ్ళ కేసులు పెరిగినాయి, కిడ్నీ సమస్యలతో చచ్చిపోయే వాళ్ళ కేసులు పెరిగినాయి. డయాలసిస్ ఒకప్పుడు ఎక్కడో వినేవాళ్ళం. ఈరోజు నెల్లూరులో కనీసం ఒక 20-30 ఆసుపత్రులు ఉన్నాయి డయాలసిస్ చేసేవి. అయినా ఎక్కడ బుకింగులు లేవు, ఖాళీలు లేవు. అంతగా పెరిగింది. గవర్నమెంట్ ఎక్కడికి పోయింది అంటే నెలకు 10,000 పెన్షన్ ఇస్తుంది దేనికి? డయాలసిస్ చేసుకున్న వాళ్ళకి. మరి అసలు ఎందుకు వచ్చింది? డయాలసిస్ కేసు రాకుండా ఈ 10,000 అన్నీ ఖర్చు పెడితే అసలు నువ్వు కిడ్నీ వ్యాధి రాకుండా తీసేయచ్చు కదా. దానికి సంబంధించిన ప్రచారం చేసి దానికి సంబంధించిన చర్యలు తీసుకొని ఆ పని చేయరు. అందువల్ల ఈ జబ్బులు ఇంతగా పెరగడానికి కారణం ఏమిటి? గుండె జబ్బులు ఎంతగా పెరగడానికి కారణం ఏమిటి? క్యాన్సర్లు ఎంతగా పెరగడానికి కారణం ఏమిటి? ఊపిరితిత్తుల సమస్యలు ఎంతగా పెరగడానికి కారణం ఏమిటి? దీని వెనకాల మన ముందు చెప్పుకున్న అంశాలతో పాటు ఇంకో కీలకమైన అంశం ఉంది. అదే ఆహారం. ఆహారపరంగా మనం అందరమీ చేస్తున్న తప్పు, మనకి సరైన పరిజ్ఞానం లేక మనం తినే తిండిలో ఉన్న లోపం ఫలితంగా చాలా జబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. హార్ట్ అటాక్ ఎవరిలో ఎక్కువ వస్తుంది? లేడీస్లో వస్తుందా? ఇద్దరిలోనూ వస్తుంది. సాపేక్షంగా మగవాళ్ళలోనే ఎక్కువ వింటున్నాము. మగవాళ్ళలో కూడా ఎవరిలో ఎక్కువ కనపడుతుంది? లావుగా ఉండేవాళ్ళలో కనపడుతుంది. అంటే లావుగా ఉండటం అనే దానికి కారణం ఏమిటి? ఇప్పుడు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మనలో లావుగా ఉండేవాళ్ళు ఎంతమంది ఉన్నాం? మేము ఇదే హాల్లో కూర్చొని డాక్టర్లు అందరం కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఒక డాక్టర్ గారు చెప్పాడు, అమ్మా ఇటు వినండి. డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, నా దగ్గరికి ఉదయగిరి అటు పక్క పల్లెల్లో నుంచి వస్తారు రోగులు, వాళ్ళకి నేను ఒకటే చెబుతాను, అమ్మ మీ పెళ్లి ఫోటో తీసుకొని చూసుకోండి. పెళ్లి రోజు మీరు ఎట్టున్నారు, ఇవాళ ఎట్టున్నారు చూసుకోండి. అట్ట కనుక మీరు తయారు కాగలిగితే మీకు ఈ జబ్బు పోయిందని చెబుతాను నేనంటే చెప్పాడు. ఇది నిజమా కాదు? ఎందుకు పెరుగుతున్నాము? అంటే ఇందాక నేను 2 విషయాలు చెప్పాను. డాక్టర్లు అంతా చెబుతూ ఉన్నది ఏమిటంటే,
మీరు బాగా ఫ్రై చేసిన ఇంటి ఆహారాలు తింటున్నారు, నూనెలు ఎక్కువ తింటున్నారు, ఇగురు కూరలు ఎక్కువ తింటున్నారు, కొవ్వులు ఎక్కువ తింటున్నారు, మాంసం ఎక్కువ తింటున్నారు, మాంసం ఎక్కువ తినే ఇంటి వాళ్ళే లావు పెరుగుతున్నారు, లేదా ఇగురు కూరలు తిన్న వాళ్ళే లావు పెరుగుతున్నారు అనేది చూస్తున్నారు. ఇది నిజమా? మాంసం తింటేనే లావు పెరిగామా? ఇగురు కూరలు తింటేనే లావు పెరిగామా? ఏమి తింటే పెరిగాం? దీని మీద విలియం వాంటింగ్ అని ఒక ఆయన 1886 అంటే ఇప్పటికి దాదాపు 200 సంవత్సరాల కిందట, 150-200 సంవత్సరాల కిందట ఆయన వంగి షూ లేస్ కట్టుకోగలిగేవాడు కాదు. అంత బరువు పెరిగిన తర్వాత ఒరే బాబు ఇదేమిటి, నేను బరువు తగ్గాలని తీవ్రమైన ప్రయత్నం చేశాడు. ఈత కొట్టాడు, పరిగెత్తాడు, గుర్రపు స్వారీ చేశాడు, ఎన్ని చేయాలో అన్ని చేశాడు. విసుగు వచ్చింది, మరి నాయన ఎన్ని చేసినా కానీ బరువు తగ్గడం లేదేంది, ఏం చేయాలా అని అందుపట్టక ఎదిగాడు. అప్పుడు ఆయన ఎత్తుక్కుంటూ పోయే క్రమంలో ఒక డాక్టర్ చెప్పాడు, అయ్యా నేను ఒక విషయం విన్నాను, ఏమిటి అని అంటే నువ్వు వచ్చగా బియ్యము రొట్టెలు మానేసి మాంసం తించుడు, పిట్ట మాంసం, కౌజు మాంసం, కోడిగుడ్లు తించుడు, నువ్వు బరువు తగ్గే అవకాశం ఉంది. ఇది నేను కూడా చేసి చూడలేదు కానీ నేను విన్నాను అని చెప్పాడు. చెబితే ఆయన ఇంటికి వచ్చి ఏం చేశాడంటే ఇక వాళ్ళ ఆహారాల్లో ముఖ్యమైనది బ్రెడ్ తీసి పక్కన పెట్టేసేసి అన్ని రకాల మాంసాలు తినేశాడు, బరువు తగ్గాడు. ఇది ఎట్లా జరిగింది? ఇది ఆశ్చర్యం వేసింది వాళ్ళకి. ఆశ్చర్యం వేసి ఆయన ఒక 10 పేజీలు కరపత్రం రాసి, ఇదిగో నా అనుభవం ఇది, నేను కొవ్వులు తింటే డాక్టర్లంతా కొవ్వు తినదని చెబుతున్నారు, నేనేమో కొవ్వు తింటే బరువు తగ్గాను అని చెప్పేసి. ఈరోజు కూడా డాక్టర్లు 2 వర్గాలుగా ఉన్నారు. ఒక వర్గమేమో కొవ్వులు తినొద్దని చెప్పేవాళ్ళు, ఒక వర్గమేమో కొవ్వులు తింటే బరువు తగ్గుతారనే వాళ్ళు. ఏది నిజం? ఏది నిజం? మాంసం తింటే బరువు తగ్గుతారా? ఇడ్లీలు దోశలు తింటే బరువు తగ్గుతారా? అది ఒక అంశం. అంటే మనకందరికీ వచ్చిన మార్పు ఏమిటి అమ్మా? ఇందాక నేను చెప్పాను, ప్రపంచంలో ఒక మార్పు వచ్చింది. ఏ మార్పు వచ్చింది? ఇంతకుముందు వడ్లు దంచుకునేవాళ్ళవి, వడ్లకి మిషన్ వచ్చింది. పచ్చడి నూరుకునేవాళ్ళవి, రోల్లో మిక్సీ వచ్చింది. కాబట్టి శ్రమ తగ్గిపోయింది. పొలం కూడా ఇంతకుముందు ఎద్దులో దున్నలో పెట్టి దున్నే ఇంటాడు. ఈరోజు ఏమొచ్చింది? ట్రాక్టర్ వచ్చింది. అందువల్ల ఆధునిక యంత్రాలు వచ్చినాయి. యంత్రాలు రావద్దంటామా? అవి ఆపలేము, మన జీవితాన్ని సులభతరం చేస్తున్నాయి. అయితే మారిన పరిస్థితికి తగినట్టుగా మనం అర్థం చేసుకొని మన తిండిని దానికి అనుగుణంగా మార్చుకోకుండా మనం ఇంకో రకమైన దీంట్లోకి వచ్చాం. అది కూడా మనల్ని తప్పుదారి పెట్టించింది ఎవరు అంటే డాక్టర్లే. ఏం చేశారంటే ఒక 100 సంవత్సరాల కిందట అమెరికా అధ్యక్షుడికి గుండె జబ్బు వచ్చింది, గుండెపోటు వచ్చింది. గుండెపోటు వస్తే పక్కన చేరిన డాక్టర్లు ఏం చెప్పారంటే, అయ్యా నీకు గుండెపోటు ఎందుకు వచ్చింది అని అంటే నువ్వు కొవ్వులు ఎక్కువ వచ్చింది, నువ్వేం చేయాలి అంటే కొవ్వులు కత్తిరించు. అసలు అతనైతే ఎంత ఆయాసపడ్డాడో అమెరికా ప్రెసిడెంట్. నూనెలన్నీ మానేశాడు, టిఫిన్ మానేశాడు. ఎంత ఇదైనా మళ్ళీ బీపీ తగ్గడం లేదు, కంట్రోల్లోకి రావడం లేదు, ఇదవుతానే ఉంది. ఇది మోసపూరితమైన సైన్స్ అనేది అర్థమైన తర్వాత డాక్టర్లలో ఒక వర్గం పక్కదారి పట్టించింది అనే విషయం అర్థమైంది. ఎట్లా అర్థమైంది అంటే ప్రపంచం అంతా దీని మీద చాలా చర్చ జరిగింది.
ఏది మంచి ఏది చెడు, ఏది లాభం చేస్తుంది ఏది నష్టం చేస్తుంది, ఎందుకు బరువు పెరుగుతున్నాం అంటే మనకందరికీ చెప్పే సూత్రం ఏంటంటే డాక్టర్ దగ్గరికి పోతే పొద్దున్నే నడువమ్మా, ఎక్సర్సైజ్ చేయమ్మా, నువ్వు బరువు తగ్గుతావు అని చెబుతారు. నడిచి చూసిన ఇంటాళ్ళు బరువు తగ్గల. డాక్టర్ దగ్గరికి పోతే అయ్యా నువ్వు చేసింది నేను చేస్తున్నానంటే ముఖ్యంగా ఏంటంటే షుగర్ పేషెంట్లంతా ఈ సమస్య వచ్చింది. షుగర్లో డాక్టర్లు చెప్పేది ఏమిటంటే నీకు షుగర్ తగ్గాలంటే ఏం చేయాలి నువ్వు అంటే బరువు తగ్గాలి. లేదు గుండె సమస్య వచ్చి డాక్టర్ దగ్గరికి పోతే వాళ్ళు చెప్పేది ఏమిటి, గుండె మీద బరువు తగ్గాలమ్మా, గుండె మీద బరువు తగ్గాలంటే ఏం చేయాలి, నువ్వు బరువు తగ్గాలి. నువ్వు 50 కేజీలు ఉండాల్సిన దానివి నువ్వు 80 కేజీలు ఉన్నావు అంటే నీ గుండె 50 కేజీల కోసం పనిచేయాల్సింది కాస్త ఎన్ని కేజీలకి పనిచేస్తుంది, 80 కేజీలకి పనిచేస్తుంది. కాబట్టి చేయాల్సిన దానికంటే 1.5 రెట్లు ఎక్కువ పనిచేస్తుంది, అది కొట్టుకోవాల్సి వస్తుంది. అందుకని గుండె తొందరగా రిపేర్ వస్తుంది. అది తట్టుకోలేక దానికి గుండెపోటు వస్తుంది, రక్తం నాళాల్లో రక్తం పంపు చేయలేకపోతుంది. ఇది వాళ్ళు చెప్పింది. మరి బరువు తగ్గడం ఎట్లా, నువ్వు మందులు ఇస్తున్నావు, నువ్వేదో ఆహారం ఫలానా దినమంచి చెబుతున్నావు, నువ్వు చెప్పినట్టే చేస్తున్నా, నువ్వు చెప్పినట్టే వాకింగ్ చేస్తున్నా, నువ్వు చెప్పినట్టే తింటున్నా, అయినా బరువు తగ్గడం లేదే ఏందని పోతే డాక్టర్ దగ్గర జవాబు లేదు. అప్పుడు కొంతమంది డాక్టర్లు ఇది ఎందువల్ల జరుగుతుంది అనే దాంట్లోకి పోయారు. పోయినప్పుడు వాళ్ళ కిందాక నేను చెప్పానే లేసులు కట్టుకోలేని ఆయన పిట్ట మాంసం తిని రకరకాల మాంసాలు తిని తగ్గాడని ఆయన గుర్తొచ్చాడు. ఆయన గుర్తొచ్చి దాంట్లోకి పోయారు. దాంట్లోకి పోయి ప్రయోగం చేసి చూస్తే కొవ్వు ఆహారాలు తిన్న ఇంటి వాళ్ళంతా బరువు తగ్గారు. పిండి పదార్థాలు తిన్న ఇంటి వాళ్ళు బరువు పెరిగారు. ఎందుకు అంటే నేను ఇందాకే ఒక సూత్రం చెప్పాను, మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఏమిటి, మీరు ఇప్పుడు బియ్యంతో ఇడ్లీ చేశారు, ఇడ్లీ చేసిన తర్వాత ఏం జరుగుద్ది, ఇడ్లీ తిన్నాక 1.5 అది అరిగిపోయి మళ్ళీ ఏదైనా తినమంటది. అప్పుడు ఆ డబ్బా తీసి ఆ చెక్కో ఆ బిస్కెట్టో ఏదో ఒకటి నోట్లో వేస్తాం, లేకపోతే ఒక టీ అన్నా పెట్టుకుంటాం. ఏం జరుగుతుంది అక్కడ, ఇందాక మనం ఒక చూసాం ప్యాంక్రియాస్ ఇది ప్యాంక్రియాస్ కిడ్నీల మధ్యలో ఇక్కడ ఉంటుంది. ఇది ఆ ప్యాంక్రియాస్ చేసే పని ఏమిటి అని అంటే ఇన్సులిన్ అనే హార్మోన్ విడుదల చేస్తుంది. నువ్వు తీపి తగిలింది నీ నోట్లోకి అని అంటే వెంటనే ఆ ప్యాంక్రియాస్ ఏం చేస్తుందంటే ఇన్సులిన్ని విడుదల చేస్తుంది. ఇన్సులిన్ ఏం చేస్తుంది, ఆ తీపి దగ్గరికి వచ్చి ఆ తీపిని లాక్కపోయి రక్తంలో కలిపేస్తుంది, శరీర భాగాలకన్నిటికీ ఇచ్చేసి అప్పుడు శక్తి వచ్చేస్తుంది. ప్యాంక్రియాస్ కనుక ఇన్సులిన్ని కనుక బయటికి తీయకపోతే అసలు నీ తిండి వంట పట్టదంటామే, అదంతా ఒంటెల్లో వెళ్ళిపోయింది, మనిషి నీరసపడిపోతారు. ఇప్పుడు చిన్నతనంలోనే షుగర్ వచ్చిన పేషెంట్లను చూసారా మీరు ఎవరన్నా? 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలకే షుగర్ వస్తుంది. వాళ్ళలో ఉండే ప్రధానమైన సమస్య ఇదే, ఆ ప్యాంక్రియాస్ అనేది పనిచేయదు. వాళ్ళకి పనిచేయని కారణంగా ఇన్సులిన్ అసలు వాళ్ళలో ఉత్పత్తి కాదు. అందుకని తిన్నదంతా ఏమైంది, ఒంటెల్లోనే పోయింది. సో వాడి శరీరం క్షీణించి చచ్చిపోతాడు, 4-5 ఏళ్ల కంటే బతకడు. తర్వాత ప్యాంక్రియాస్లో ఉత్పత్తి చేయలేని దాన్ని బయట నుంచి ఇవ్వడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు బతికారు. ఇవాళ చిన్నపిల్లల్లో షుగర్ జబ్బు వచ్చినా 50 ఏళ్ళు 60 ఏళ్ళు బతుకుతున్నారు వాళ్ళు కూడా. ఎందుకు బతుకుతున్నారు అంటే రోజు తినేటప్పుడు ఇన్సులిన్ ఇంజక్షన్ వేసుకుంటారు. ట్యాబ్లెట్ కూడా కుదరదు, ఇన్సులిన్ సూది వేసుకోవాల్సిందే. తినాలి అని అంటే ఇన్సులిన్ సూది వేసి తినాల్సిందే, ఇంకో రకంగా తినలేరు వాళ్ళు. అయితే మన శరీరం ఏం చేస్తుంది, ఇన్సులిన్ సూది వేయకుండానే ఇన్సులిన్ విడుదల చేస్తుంది. అయితే
సైన్స్ ప్రకారం ఏమిటంటే ఏ హార్మోన్ అయినా ఆ రసాయనం విడుదలయ్యి అది చేయాల్సిన పని చేసి మళ్ళీ తగ్గిపోవాలి. చాలా ఉత్పత్తి అయింది కాస్త అది దాని పని అది చేసి మళ్ళీ జీరోకి వెళ్ళిపోవాలి. నువ్వేం చేస్తున్నావు? ఇడ్లీ తిని 2 గంటలు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏదో ఒకటి వేస్తున్నావు. వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఏం చేస్తుంది ప్యాంక్రియాస్? మళ్ళీ ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తుంది. సో పొద్దుటి నుంచి రాత్రి దాకా లెక్కేసి చూస్తే ఎన్నిసార్లు మీరు తింటున్నారు చెప్పండి నాకు. అంటే మేము భోజనం చేస్తుంది 3 సార్లే కదా మీరు అనొచ్చు. అంటే ఉదయం టిఫిన్ చేసి కాఫీ తాగిన తర్వాత మధ్యాహ్నం భోజనం లోపల ఏం తినవా? మళ్ళీ ఒక టీ అన్న తాగుతావు. అంటే నువ్వు తినకపోవచ్చు. ఎక్కువ మంది మళ్ళీ 10-10:30కి 11ంటికి ఇంకోటి ఏదో ఒకటి వేస్తారు. కనీసం టీ కాఫీ అయినా పడుద్ది. ఆ రకంగా లెక్కేస్తే ఉదయం నిద్రలేచి బెడ్ కాఫీ టీతో మొదలుకొని రాత్రిపూట పడుకోబోయే ముందు ఒక పండన్న తిని పడుకోవాలని చెప్పి కొంతమంది భోజనం చేసినాక మళ్ళీ పండు తింటున్న వాళ్ళు ఉన్నారు. అట్లా లెక్కేస్తే కనీసం రోజుకు 10 సార్లు అన్నా తింటున్నాం. ఈ 10 సార్లు ఏం జరుగుతుంది? 10 సార్లు ఏం జరుగుద్ది? ఆ ప్యాంక్రియాస్ కొట్టగలాడి అది ఇన్సులిన్ బయటికి పంపించాల్సిందే. అది నిద్రపోదు. అందువల్ల ఇన్సులిన్ చేసే పని ఏమిటి అంటే నువ్వు తినదాన్ని అరిగిస్తుంది. అయితే నువ్వు ఆ తిన్నంత పని చేస్తున్నావా? చెయ్యం. మనకు అవసరమైంది 1000 క్యాలరీలు అనుకుందాం. మనం తినేది ఎంత ఉంటుంది? 1500 2000 ఉంటుంది. గట్టిగా తినేవాళ్ళు 2000 కూడా తింటున్నారు. అంటే మీరు ఒక ఇడ్లీ తిన్నారనుకోమ్మా, ఇడ్లీ బరువు ఎంత ఉంటుంది? ఇడ్లీలో ఎన్ని క్యాలరీలు వస్తాయి అంటే 1 గ్రాముకి 4 క్యాలరీలు వస్తాయి. మీరు కనీసం ఒక 4 ఇడ్లీలు తింటారు. ఎంత? మగవాళ్ళు 6 ఇడ్లీలు తినేవాళ్ళు ఉన్నారు, 10 ఇడ్లీలు తినేవాళ్ళు ఉన్నారు. మీరు సగటున 4 ఇడ్లీలు తిన్నారని అనుకున్నా 4 ఇడ్లీల్లో 400 క్యాలరీలు వస్తాయి. ఒక కాఫీ తాగారు, కాఫీలో ఎన్ని వస్తాయి అంటే దాంట్లో ఉండే పాలు కానీ మీరు వేసుకునే పంచదార కానీ అంతట్లో కలిపి అది ఒక 200 క్యాలరీలు వస్తాయి. పోనీ 50 వేసుకో. అంటే ఇడ్లీ తిని మీరు కాఫీ తాగితే 500 క్యాలరీలు వస్తాయి. 3 పూట్ల అంటే మధ్యాహ్నం అన్నం తింటాం, మళ్ళీ రాత్రిపూట అన్నం తింటాం, మధ్యలో ఇంకొక కాఫీనో టీనో తాగుతాం. అంతా కలిపి లెక్కేస్తే మీరు కనీసం 1500 క్యాలరీలు అన్నా తింటున్నారు. మీరు ఖర్చు చేసేది 1000 క్యాలరీలు. నిలవెంత? 500 క్యాలరీలు. ఈ 500 క్యాలరీలకి మీకు రోజుకి 100 గ్రాములు కొవ్వు డిపాజిట్ అయిందనుకోండి. రోజుకు 100 గ్రాములు డిపాజిట్ అయితే 10 రోజులకి ఎంత అయింది? కేజీ. అంటే 10 రోజుల్లో కేజీ బరువు పెరుగుతారు. నెలకి ఎన్ని కేజీలు? 3 కేజీలు. సంవత్సరానికి ఎన్ని కేజీలు? 36 కేజీలు. చాలదా? కాబట్టి బరువు ఎందుకు పెరుగుతున్నాము అంటే 2 కారణాలు. ఒకటి పదే తినడం. అంటే రోజులో 2 సార్లు 3 సార్లు గతంలో తినేంటి వాళ్ళు. పొలం పని చేసేంటి రోజుల్లో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళు? పొద్దున్నే సద్యాన్నం తినిపోయేవాళ్ళు, మధ్యాహ్నం తినేంటి వాళ్ళు, పొలం నుంచి వచ్చిన తర్వాత రాత్రి తినేసి పెందలడే పడుకునేవాళ్ళు. 3 సార్లకు మించి తినేవాళ్ళు కాదు. మనం ఇప్పుడు 10 సార్లు తింటున్నాం. ఈ 10 సార్లు తిన్నదాని ఫలితం ఏమవుతుంది అని అంటే ఆ ప్యాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి. ఇన్సులిన్ అది ఒక రకంగా చూస్తే మంచిది, ఇంకో రకంగా చూస్తే మాదర్చొద్దు అంటామే. మాదర్చొద్దు ఏం చేస్తాయి అంటే దాని పైన చేసుకుపోయింది. ఏం చేస్తాయి అంటే